మీరు జాగ్రత్తలు పాటించండి. ఓకే కీర్తన గారు. సో మొత్తానికి అసలు పిఠాపురంలో ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే మరి కాసేపట్లో అంటే ఈరోజు సాయంత్రానికి సభ ప్రారంభమవుతుంది. ఇప్పటికే పిఠాపురంకి అన్ని దారులు కూడా పిఠాపురం వైపే చూపిస్తూ ఉన్నాయి. భారీ ఎత్తున ఇప్పటికే జన సైనికులంతా కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో పిఠాపురంలో ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేది మనకు తెలియజేసేందుకు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి పిఠాపురం నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏంటి శ్రీరామ్మూర్తి, ఏంటి పరిస్థితి అక్కడ ఎలా ఉంది, ఎంతమంది క్రౌడ్ రాబోతున్నారు, అసలు అక్కడ ఉన్నటువంటి స్టేజ్ కెపాసిటీ ఎంత, సో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈరోజు సభలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ పట్ల ఎస్పెషల్లీ అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో జన సైనికులు ఎలాంటి ఉత్సాహం కనిపిస్తుంది అక్కడ? రాజు చూసినట్లయితే ఇప్పుడు పిఠాపురం డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఈ చిత్రాడ దగ్గర మొత్తం భారీ గ్రౌండ్లోనే దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మొత్తం జైకేతనం సభకి అంతా ముస్తాబైంది. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి బైకుల మీద వాహనాల మీద ఇక్కడికి జనం రావటం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ భారీ స్క్రీన్ ఒకటి ఏర్పాటు చేశారు. 250 మంది కూర్చునే విధంగా ఆ స్టేజీ చివరి ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా జన సైనికులు ఎవరు చూస్తున్నా, ప్రజలు ఎవరు చూస్తున్నా కనబడే విధంగా ఆడియో వీడియో విజువల్ కూడా నీట్గా వినపడేలాగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్టికులర్గా ప్రతి గ్యాలరీలోకి వెళ్ళి వాళ్ళు ఒక వాలంటీర్లు ఇక్కడ నుంచి వాకీ టాకీలో కనుక మాట్లాడితే వినపడుతుందా లేదా అనేది కూడా రాత్రంతా చెక్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలిగినా వారికి తక్షణం వైద్య సేవలు అందించడానికి కూడా ఇక్కడ వేదిక దగ్గరే బ్యాక్ సైడ్నే ఒక 5 మెడికల్ శిబిరాలని ఏర్పాటు చేశారు. అదేవిధంగా హైవే మీద వస్తున్న 216 అంటే కత్తిపూడి పామరు జాతీయ రహదారి మీద ఎక్కువ మంది ఈ జన సైనికులు ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి అటు తెలుగు రాష్ట్రాల నుంచి ఇటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఈ రోడ్లోకి రావాల్సిందే. ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారు. ఇక్కడ చూసినట్లయితే పబ్లిక్ సంబంధించి ఎవరు కూడా అంటే ప్రజానీకం సంబంధించి ప్రజా రవాణాకి సంబంధించి ఏ వాహనాలని కూడా అనుమతించట్లేదు. కేవలం ఈ సభకు హాజరయ్యే వాహనాలు మాత్రమే ఇక్కడికి అనుమతించేలాగా ఏర్పాట్లు చేశారు. మొత్తం 1500 నుంచి 1600 మంది పోలీస్ సిబ్బంది అధికారులు కలిపి ఇక్కడ ఒక నిఘా నీడలో ఈ సభని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 15 డ్రోన్లు ఇక్కడ ఈ సభ ప్రాంగణంలోనే ఒక పోలీసు వ్యవస్థ ప్రత్యేకించి నిఘా ఏర్పాటు చేసి డ్రోన్లు కూడా ఏర్పాటు చేస్తారు. దాదాపు 70 సీసీ కెమెరాలు అంటే జాతీయ రహదారి నుంచి వేదిక వద్దకు వచ్చి వెళ్లే ప్రాంతంలో 70 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. దాదాపుగా చూసినట్లయితే మొత్తం వాలంటీర్లు ఎక్కడికక్కడే ప్రతి గ్యాలరీలో ఉండి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా కానీ వారికి మంచినీరు మజ్జిగ అందించేందుకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అలాగే వచ్చే సమయంలో ఏ వాహనంలో వస్తుంటే వారే వచ్చే సమయంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలే భోజన సదుపాయాలు అయ్యి ఏర్పాటు చేసుకుంటుంటే తిరిగి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో దాదాపు లక్షలాది మందికి ఇక్కడ ఆహారం కూడా తయారు చేశారు. మధ్యాహ్నం కూడా 5 చోట్ల ప్రత్యేకించి భోజన శాలలు ఏర్పాటు చేశారు. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి భోజనం ఇక్కడ చేసే విధంగా. అలాగే సాయంత్రం ప్రతి వాహనానికి ప్యాకెట్లు అందించడమో లేదా ఈ భోజనశాలలో భోజనం చేసి వెళ్ళడానికి వీలుగానో ఏర్పాట్లు కూడా చేశారు. అంటే మధ్యాహ్నం 3 గంటలకి సభ ప్రారంభమైతే రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. అయితే 3:30 గంటల ప్రాంతంలో ఇక్కడికి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో ఇదే వేదిక వెనక వైపు చేరుకుంటారు. ఆ వెనక వైపు హెలికాప్టర్లు దిగిన తర్వాత ఆయన వేదిక మీదకి వచ్చేటప్పటికి 5 గంటలు కావస్తుంది. ఈలోగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యుల ప్రసంగాలు కూడా కొనసాగే విధంగా ఇక్కడ జనసేన నిర్వహణ కమిటీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇదేంటంటే ఈ ట్రాఫిక్ ఇక్కడ చూసినట్లయితే మధ్యాహ్నం 12 గంటలకల్లా ఒక జనసంద్రంగా
ఈ చిత్రాడ మారబోతుంది. కాకినాడ తీరమంతా కూడా ఒక జనసంద్రం అవుతుందని చెప్పి భావిస్తున్న పరిస్థితి. అంటే లక్షలాదిగా ఇక్కడ ఒక 5 నుంచి 6 లక్షల జనం వస్తారని చెప్పి అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నప్పటికి కూడా ఇంకా భారీగానే తరలి వచ్చే పరిస్థితి ఉందని చెప్పి, అంటే ఏదైతే ఇప్పుడు స్పందనతో అంటే బయలుదేరుతున్న వాహనాలు కానీ, ఆల్రెడీ బయలుదేరిన వాహనాలు కానీ, ఇంకా ఈ చుట్టుపక్కల అంటే ఉభయ గోదావరి జిల్లాల నుంచి భారీగా తరలి వస్తున్న జనం సమూహాన్ని చూస్తున్నట్లయితే లక్షలాదిగా ఈ వేదిక దగ్గరికి తరలి వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఇది 12వ ఆవిర్భావ సభను జైకేతనం సభగా, అంటే ఒక విజయోత్సవ సభగా, ఒక దాదాపుగా ఒక పండగ వాతావరణంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ఇదంతా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడతారు, ఈ దిశానిర్దేశం ఏం చేస్తారు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన, అలాగే కేంద్రంలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన ఈరోజు ప్రజలకి ఒక కృతజ్ఞత భావంతో ఈ సభ నుంచి కూడా ఒక సందేశం పవన్ కళ్యాణ్ ఇస్తారని కూడా తెలుస్తుంది. అయితే ఆయన ఏ విధంగా మాట్లాడతారు, జనసేన పార్టీ పటిష్టం కోసం కానీ రాబోయే ఏళ్లలో ఏ విధంగా పార్టీ నడుచుకుంటుందని కానీ ఒక నిర్దేశం చేస్తారు. దాని మీద చాలా ఆసక్తిగా ఇక్కడ జనం నాయకులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజు రైట్.